జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి చేసుకోవాలంటేనే 100 ఆలోచనలు ఉన్నాయి ఈ రోజుల్లో. పెళ్ళికి ముందు మన లైఫ్ పార్ట్నర్ మీద ఎలాంటి టెస్ట్ పెడితే బాగుంటుంది, టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ పెట్టి రాపిస్తారా వాళ్ళతోటి అనే క్వశ్చన్ మార్క్ మీ అందరికి వస్తుంది. అలా కాదు, వాళ్ళని ఎలా టెస్ట్ చేసి మన లైఫ్ పార్ట్నర్గా కరెక్ట్గా ఫిక్స్ అవుతారనుకోవచ్చు, లేకపోతే మన లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, సో పెళ్ళికి ముందు లైఫ్ పార్ట్నర్ మీద టెస్ట్ అంటే ఒక విధంగా అలా ఎలా చేస్తారు, అవన్నీ కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకోవాలంటే అదేమైనా బిజినెస్ మీరు టెస్ట్ చేసుకోవడానికి కాదు కదా, ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారు. అసలు ఎలాంటి టెస్టులు పెట్టాలి, ఎందుకు పెట్టాలి టెస్ట్? అసలు యాక్చువల్గా పదపు టెస్ట్లు అనేది కొంచెం రైట్ వర్డ్ కాకపోవచ్చు, బోత్ వే రిసీవింగ్ అనేది. కానీ ఖచ్చితంగా అండి, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, చాలా తెలుసుకోవాలి. పెళ్ళి అంటే 100 ఆలోచిస్తారంటారు కదా, 100 ఆలోచించడం వేరేమో, ఒక 10 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం వేరు. ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు, పెళ్లికి ముందు ఏం తెలుసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెళ్లి తర్వాత మనకు ఏంటంటే లైఫ్ అనేది ఒక బైండింగ్ అవుతుంది, ఆప్షన్స్ ఉండవు. ఏంటంటే పెళ్లికి ముందే ఏదైనా తెలుసుకోవాల్సింది. ఏమన్నా నువ్వు పెళ్లి తర్వాత పరీక్షనే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పరీక్ష అనుకుందాం, పెళ్లి తర్వాత పెట్టామనుకో, అది పరీక్ష పెట్టకముందే బంధం సగం వీక్ అవుతుంది. నన్నేం టెస్ట్ చేయడం అనేది, పెళ్లి ముందు ఏం అడిగినా ఏం తెలుసుకున్నా నడిచిపోతుంది. సో పెళ్లి తర్వాత ఆ సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే, కొన్ని సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే పెళ్లికి ముందు ఎంత వీలుంటే అంతవరకు తెలుసుకోవాల్సిందే. అది లవ్ మ్యారేజ్ లో కావచ్చు, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కావచ్చు, 2 పెళ్లిళ్ళలో కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లవ్ మ్యారేజ్ లో అంటే ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి టైము, సందర్భాలు చాలా ఉంటాయి. ఒక 1 year 2 years 6 months, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఇన్నఫ్ టైం ఉంటుంది తెలుసుకోవడానికి. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు కనీసం రోజులైనా గ్యాప్ ఉంటుంది, కొన్ని నెలలు, ఒక్కోసారికి 3-4 months 6 months వరకు కూడా గ్యాప్ ఉంటుంది. సో ఈ టైంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా కాన్సెప్ట్ వచ్చింది. ఐఎమ్ నాట్ గెటింగ్ దేర్, ఇట్స్ నాట్ మ్యాండేట్, ఐ విల్ నాట్ టచ్ ద టాపిక్. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన ఒక 10 అనుకున్నాం, చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, కానీ ఒక 10 మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. జీవిత భాగస్వామి అంటే నిజమైన నేచరు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేషెన్స్, సింపుల్ ఎగ్జాంపుల్. ఓపిక ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనము అంటే ఒకేసారి తెలియదండి, కన్సిస్టెంట్గా 2-3 సార్లు గమనించాలి. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉంటుంది. బట్ కన్సిస్టెంట్గా అదే ఇమోషన్ కనపడుతుందంటే ఓపిక లేనట్టు, సడన్గా ఒక కోపం రావడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు డేటింగ్ వెళ్తున్నారు, ఇప్పుడు ఇద్దరు లవర్స్, ఒకరోజు కావాలని లేట్ వెళ్ళండి, రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మీ కాబోయే వుడ్ బీలో ఫియాన్స్లో మీ అంటే మేల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కావాలని లేట్ వెళ్ళి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ కోసం లేట్ వెళ్ళండి. అటువైపు వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ ఉంటే, టైం సెన్స్ బాగా కరెక్టే, ఒక జెన్యూన్ రీజన్, ఒక చిన్న జెన్యూన్ ఆథెంటిక్ రీజన్ తోటి వెళ్ళండి, కావాలని ప్రిపేర్ అవ్వండి. అంటే అటువైపు వాళ్ళ ఎమోషన్స్ తినకుండానే కావాలని లేట్ వెళ్ళేసి క్యాల్కులేటివ్ గా, ప్రెడిక్టివ్ గా ఒక రీజన్ చెప్పండి లేట్ అవుతుందని. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, పేషెన్స్ ఎలా ఉన్నది. అంతేకాదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకు ఎలా అంటే, వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, కోపం వచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయండి చిన్నవి. ఓకే, అని కొన్ని కావాలని అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లో టెస్ట్ పెట్టినట్టు కాకుండా చిన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. కోపం వస్తే ఎలా ఉంటుంది, సంతోషం వస్తే ఎలా ఉంటున్నాడు, అంటే జెలసీ ఫీలింగ్ ఉందా ఎక్కడన్నా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే హౌ ఈజ్ రియాక్టింగ్, అంటే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు జెలసీగా ఫీల్ అవుతున్నారా, సో అంటే ఇంకా వేరే క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నారు. సో ఇలాంటి కొన్ని చిన్నవి అనేది తెలియకుండానే, ఇప్పుడు రిటర్న్ టెస్ట్ లాగా మనం ఓపెన్ గా చెప్తే డెఫినెట్లీ పీపుల్ ప్రిపేర్ అండ్ దిల్ పాస్, ప్రిటెండింగ్ అవుతారు. అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దిస్ ఏ హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా టెస్ట్ పెడుతున్నారంటే దిల్ ప్రిపేర్, తెలియకుండానే ఇది అబ్జర్వ్ చేయాలి. ఒకటి పేషెన్స్. రెండోది వచ్చేసండి, యాక్చువల్గా హానెస్టీ కూడా చూడాలి మనం. హానెస్టీ ఇన్ ద సెన్స్, వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులు 2 సింక్లో ఉన్నాయా. అంటే ఇప్పుడు ఆ రిలేషన్షిప్లో ఎన్నో మాట్లాడుతుంటారు, లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 1 monthలో ఆయన చెప్పినవన్నీ నిలకడగా పాటిస్తున్నాడా, నాకు ఇదంటే ఇష్టము, ఎగ్జాంపుల్ నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టం అంటాడు, ఓకే, తర్వాత నాకు ఆ డిష్ నచ్చదు అన్నాడు అనుకో, సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ గ్యాప్. అంటే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు కదా. అబ్సల్యూట్లీ, అది ఒకప్పటి మాట అండి. 1000 అబద్ధాలు చేసి ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా పెళ్లి కూలిపోవడానికి, మ్యారేజ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న సీరియస్ నోట్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు చూడండి, చిన్నగా ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక చిన్నది మెడికల్ రీజన్ చూసారు కదా,
టైంలో ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని ఇంకొకతని యాక్చువల్గా పెళ్లి తర్వాత అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారు. చిన్న అబద్ధం కూడా కాదు అది యాక్చువల్గా. వీ డోంట్ నో, గాడ్ నోస్ ఇట్ యాక్చువల్గా. ఒకవేళ అది అబద్ధం లాగా అయినా కానీ వాళ్ళకి రైట్స్ లేవు. మ్యారేజ్ డివోర్స్ తీసుకోవచ్చు, బ్రేకప్ అవ్వచ్చు, కానీ ఒక నిండు ప్రాణాలు తీసేంత రైట్స్ లేవు లీగల్గా, మోరల్గా, ఎథికల్గా ఎలా కూడా. సో అది పక్కన పెట్టేద్దాం, ఒక్క అబద్ధం చాలండి పాయింట్ వచ్చేది. అంటే అంత సెన్సిటివిటీస్ ఉన్నాయి. ముందు తెలుసుకోవడం, ఆ సర్ప్రైజెస్ అవాయిడ్ చేయాలి. సో ఆనెస్టీ అనేది చెప్పే మాటలకు, వాళ్ళు చేసే పనులకు పొంతన ఉందా నిలకడగా. ఒక్క సిచ్యువేషన్లో కాదు, 4-5 సిచ్యువేషన్లో చూడాలి. ఇంకోటి మూడో పరీక్ష అనుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది, బాధ్యత ఎలా ఉంది. అంటే లైఫ్లో ఈ బంధం కొత్త బంధం తెలియదు, మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ కెరీర్లో, వాళ్ళ ఆఫీస్ రోల్లో. అంటే ఆఫీస్కి ఎంత కమిటెడ్గా ఉన్నాడు, రెస్పాన్సిబుల్గా ఉన్నాడా, కెరీర్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకు కెరీర్ చెప్తున్నాను పర్సనల్ లైఫ్ కంటే ముందు అంటే, కెరీర్ బాగుంటేనే పర్సనల్ లైఫ్ బాగుంటుందండి. ఇప్పుడు ఆఫీస్లో ఇఫ్ ఈజ్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, రేపు పొద్దున్న పెళ్ళైనాక ఇంట్లో కూడా బాధ్యత తీసుకోవడం. ఎందుకంటే మన బ్రెడ్ అండ్ బటర్ అనేది ప్రొఫెషనల్ కెరియరే. ఒక దగ్గర మనము అంటే మనిషిని, ఒక సామెత ఉంది కదా తెలుగులో, అన్నం ఉడికిందా లేదా అని జస్ట్ 2 మెతుకులు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. రెస్పాన్సిబుల్ కూడా అంతే. ఆఫీస్ ఎలా ఉన్నాడు, ఇంట్లో బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఆ పెళ్లి కాకముందే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర, సిబ్లింగ్స్ దగ్గర ఓవరాల్గా ఎట్లున్నాయి, మీ మధ్యలో ఎలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ, మీకు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్నాడా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తను కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ మాట మీద నిలబడి ఆ రెస్పాన్సిబిలిటీని మోస్తున్నారా, కొంచెం బరువు అయినా మోస్తున్నారా ఓపికతో, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఉంటండి ఇంకోటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద టాప్ 3 రీజన్స్ అయినాయండి బ్రేకప్స్కి రావడానికి, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది బాగా. సో వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే లిటరసీ ఉండాలి కొంతవరకు, అది ఇంటెన్షన్ ఉంటే తెలుసుకుంటే ఎవరైనా నేర్చుకుంటే. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ. అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే దాంట్లో డిపెండెన్స్ కానీ, సేవ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఖర్చు పెట్టే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇద్దరికి దాంట్లోనే ఎంత సేవ్ చేస్తున్నాము, అసలు ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను గొడవలు వచ్చేస్తాయి కదా ఎక్కువగా. ఖచ్చితంగా వస్తున్నాయి ఆ గొడవలు. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారా, ఒకరు సంపాదిస్తున్నారా, ఒకరు సంపాదించినప్పుడు ఇంకా గొడవలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సంపాదించే వాళ్ళకి కొంచెం ఏంటంటే అథారిటీ ఉంటుంది, ఇంకా వాళ్ళైతే డామినేటివ్ అయిపోయి ఎదుటి వాళ్ళ బంధం చాలా వీక్, ఇమోషనల్ గా సఫర్ అవుతారు. ఇద్దరు సంపాదిస్తా కూడా అదొక రకమైన ఛాలెంజ్. మళ్ళీ నా డబ్బులు నేను సంపాదించిన డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, ఇద్దరు ఖర్చు పెట్టుకుంటారు, ఏం మిగలదు. తర్వాత ఇద్దరు పేరెంటింగ్ కావచ్చు, మిగతా దానికి కావచ్చు, అన్నిటినీ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హెల్తీ స్పెండింగ్, అన్హెల్తీ స్పెండింగ్ తెలుసుకోవాలి ఇద్దరు. వాళ్ళకు ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, పెళ్లి తర్వాత వాళ్ళకు అంటే గోల్స్ ఏంటి, వాళ్ళు అంటే ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా ఉండాలా, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏది ఎట్లా, పేరెంటింగ్ ఎట్లా, పిల్లల మీద ఎంత ఖర్చు అవుతుంది, ఓవరాల్గా ఒక ఫినాన్షియల్గా క్లారిటీ ఉండాలి, అవేర్నెస్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత డబ్బులకు విలువ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి వాళ్ళు. డబ్బులకు వాల్యూ లేకుంటే అదే హెల్తీ స్పెండింగ్ అనేది తెలిసిపోతుంది. అది ఏదంటే అది మనం ఖర్చు పెట్టామంటే హెల్తీ స్పెండింగ్ కాదు, డబ్బులకు విలువ లేనట్టు. ఈ మధ్యలో అన్ని కూడా ఏంటంటే లోన్లెస్ తోటి తెలుస్తుంది కదా, ప్రీ మ్యారేజ్ నుంచి మొత్తం హనీమూన్ వరకు కూడా మొత్తం లోన్ల మీద అవుతున్నాయి. సో ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు, యాక్చువల్లీ ఫినాన్షియల్ బర్డన్ నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారు వాళ్ళు. పెళ్లి తర్వాత ఇమీడియట్లీ ఈఎంఐలు అది ఇది, తర్వాత వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ. సడన్ గా ఏదైనా లే ఆఫ్ అయినా, జాబ్ అయినా, లేదా ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినా, ఇంకేదైనా అనుకోని ఖర్చులు వచ్చినా, హెల్త్ క్రైసిస్ వచ్చినా, పేరెంట్స్ హెల్త్ క్రైసిస్, వీళ్ళంటే యంగ్ ఉంటారు, ఏదైనా ఒకటి సడన్ సెట్ బ్యాక్ వస్తుంది ఫినాన్షియల్ది, తట్టుకోలేరు వాళ్ళు. సో కొంచెం ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ది ఇది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది. కమ్యూనికేషన్ అంటే ఇలా మాట్లాడలేదు కాదు, టఫ్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్నాడా, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడా. ఏదైనా కొంచెం ఏంటంటే కొంచెము చాలా హార్డ్ టాపిక్ కదా యాక్చువల్గా, కొన్ని ఉంటాయి సెన్సిటివ్ టఫ్ టాపిక్స్ ఉంటాయి, మాట్లాడినప్పుడు మనం దాటేయకూడదు, వదిలేసి వెళ్ళిపోతుంటారు, ఇగ్నోర్ చేస్తారు, వినట్టు అంటారు, దాటేస్తుంటారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అయినా పెళ్లికి ముందే మీరు మాట్లాడుకోవట్లేదు అంటే పెళ్లి తర్వాత ఇంకా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు లీనియన్సీ పెరుగుతుంది, ఈ లైసెన్స్ వచ్చేస్తుంది కదా నా భార్య నా భర్త అని చెప్పేసి అప్పుడు కొంచెం గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో పెళ్లికి ముందే దాటేస్తున్నారంటే పెళ్లి తర్వాత ఇంకా దాటేయడానికి ఆస్కారం, ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది ఒకటండి. ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఇంకొకరిని కూడా మాట్లాడుకుందాం. ఇంకోటండి యాక్చువల్గా రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు తను, అంటే లైఫ్ పార్ట్నర్ కంటే ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఎలా ఉంది. అంతేకాదు మీకు ఇచ్చే రెస్పెక్ట్ పెళ్లి కోరము, కొంచెం ఇన్వెస్ట్మెంట్, టైము, ఇంప్రెషన్, కొంచెం ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడము, కొంచెం ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యి ప్రేమను సంపాదించుకోవడానికి, పొందడానికి ఆ ఉండే రెస్పెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు, మీ కొలీగ్స్కి ఎలా ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఎలా, పర్టికులర్గా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఒక వెయిటర్కే కావచ్చు, హోటల్కి వెళ్ళిన వెయిటర్కి కావచ్చు, డ్రైవర్కి కావచ్చు, లేకుంటే చిన్న వాళ్ళకి వెండర్స్కి, వాళ్ళకు ఎదుటి వాళ్ళకు, సొసైటీలో అందరికీ రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, అందరికీ పర్టికులర్ ప్రత్యేకించి చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే జీవిత భాగస్వామికి ఇంకా ఉన్నతమైన రెస్పెక్ట్ ఉంటుంది. అది మీరు ఎప్పుడు లైట్గా తీసుకోకండి, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి.
వాళ్ళ అమ్మ నాన్న పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి, తోబుట్టుల పైన ఎలా ఉన్నాయి, బంధువుల మీద ఎలా ఉన్నాయి, బంధువుల పట్ల ఓవరాల్గా ఫ్యామిలీ సిస్టమ్ మీద వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే రేపు పొద్దున పెళ్ళయ్యాక అది లైఫ్ పార్ట్నర్ మీద పడుతుంది ఇంపాక్ట్, తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తయ్య మామయ్య మీద, ఇప్పుడు ఒక అమ్మాయి అనుకో, అమ్మాయి వాళ్ళ అత్తమామని ఎలా ట్రీట్ చేస్తుంది అనే దాని మీద పడుతుంది. అబ్బాయి వాళ్ళ అత్తయ్య మామని ఎలా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఈక్వలే, తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో అన్ని ఈక్వల్ అన్నట్టు బాధ్యత అంటే లైక్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ అ పాజిటివ్ సైడ్. మనం దాన్ని మూవ్ ఆన్ అవ్వాల్సిందే. కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యామిలీకి వాల్యూస్ ఉంటే రేపొద్దున ఏదైనా ఎమోషనల్ రోలర్ కోస్టర్ వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ఆ బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. యూనిటీ తోటి మనం ఉన్నది కదా, కలిసి ఉంటే కలిసి మన ఐకమత్యం అనేది ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్ గట్టి లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదండి. ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూస్ రిఫ్లెక్ట్స్ ద కనెక్షన్ విత్ అదర్స్. ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ చుట్టుపక్కల నా అనుకున్న వాళ్ళకు, రక్త సంబంధికులకు, ఫ్యామిలీ బంధుమిత్రులతో అందరితోటి ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. అలాగని నేను బాగా మితిమీరిన బాగా ఎక్సెసివ్గా ఓవర్ కైండ్ ఓవర్ హంబుల్గా ఉండాలని చెప్పట్లేదు, బట్ హెల్తీ బౌండరీస్లో ఉన్నాయా లేవన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, కాబోయే లైఫ్ పార్ట్నర్ ప్రయారిటీస్ లైఫ్లో ఎలా ఉన్నాయి, పర్టికులర్గా టఫ్ టైంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా బిజీ షెడ్యూల్లో తన ప్రయారిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో తను ఎలా ట్రీట్ చేస్తాడు, ప్రయారిటీస్ ఏంటి, ఇమీడియట్ వెళ్తా లేకుంటే రెగ్యులర్ రొటీన్ వర్క్సా. రేపొద్దున జీవిత భాగస్వామి సిక్ అయినప్పుడు కూడా ప్రయారిటీస్ తెలియకుంటే ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీకి వెళ్తాననే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వాళ్ళు అదే చెప్తారు, నేను సిక్ అయినా సార్, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి, నేను ఒక్కనే వెళ్ళాను, నన్ను చూసుకోలే, వెకేషన్కి వెళ్ళారు, లేదంటే పార్టీలకు ఫంక్షన్స్కి తిరుగుతూ ఉన్నారు, ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఏది ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. 80-20 రూల్ అనేది ఒకటి ఉంటుందండి, పారెటోస్ లా అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో ఒక 20% అనేది చాలా విలువైనది, దానికి 20% టైమే పెట్టాలి. కానీ వాటి మీద పెట్టలేదు అనుకో లైఫ్ తారుమారు అవుతుంది. కానీ చాలా మంది తెలియకుండా 80% టైంని అన్వాంటెడ్ చెత్త పైన, అంటే చెత్త కూడా అనకూడదు, కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మూవీకి వెళ్ళడము, ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళడము, లేకపోతే పార్టీకి వెళ్ళడం తప్పనట్లేదు, కానీ నాట్ అట్ ద సెన్సిటివ్ టైమ్స్. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఏదైనా ఆపద ఉంది, లేకుంటే ఏదైనా ప్రయారిటీ టాస్క్ ఉంది, పిల్లలు పేరెంటింగ్, పిల్లలు పుట్టారు, వాళ్ళ స్కూల్లో పీటీఎం ఉంది, ఆ పీటీఎంకి టైం ఇవ్వట్లేదు కానీ బయట సోషల్కి టైం ఇచ్చారనుకో ఎగ్జాంపుల్. దిస్ రిఫ్లెక్ట్స్ ద ప్రయారిటీస్. సో అంతేకాదు కెరీర్లో కూడా, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే పెళ్లి తర్వాత ఈ సర్ప్రైజెస్ ఉండవు, ముందే టర్మ్స్ క్లారిటీ వస్తుంది. నీకు ఒకవేళ ప్రయారిటీ ఫ్యామిలీ అనే ప్రయారిటీ లైఫ్ పార్ట్నర్ ఉంటే అటువైపు పార్ట్నర్కి ఫ్యామిలీ వాల్యూస్కి అంత ఇంపార్టెంట్ లేదు, ఆ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ కావు అన్నప్పుడు గొడవలకు చాలా ఆస్కారం ఉంటుంది. ఎవ్రీడే ప్రతిరోజు గొడవలు అవుతుంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో అంటే వాళ్ళ గోల్స్ ఏంటి, కెరీర్ ఎలా ఉండాలి ఇద్దరిది, తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, పేరెంటింగ్. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, పిల్లలు కనాలా కనొద్దా. చాలా మందికి ఏముంటుంది అంటే సర్ప్రైజ్ పెళ్లి తర్వాత, అసలు నాకు పిల్లలు వద్దన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను యాక్చువల్గా నేను అనాథాశ్రమంకి వెళ్ళి, నేను బాగా ఉదారమైన మనసు, ఐ అప్రిషియేట్ ఇట్, దట్స్ రియల్లీ వెరీ నోబుల్ కాస్ అది. నేను ఓన్లీ అనాథను పెంచుకుంటాను కానీ నాకు పిల్లలు వద్దని ఉంటుంది, కానీ ఎదుటి లైఫ్ పార్ట్నర్కి నచ్చదు అది. లేదా కొంతమంది నాకు అసలు ఎవరో పిల్లలు వద్దు అంటారు, కొంతమందికి 10 years తర్వాత అని ఉంటారు. సో ఇలాంటి సర్ప్రైజెస్ అనేది మేజర్ సర్ప్రైజెస్. అది ఈ రీజన్ చాలు ఆ పెళ్లి విడిపోవడానికి, సఫర్ అవడానికి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి వాళ్ళవి, వాళ్ళ పేరెంట్స్ తోటి హెల్తీ బౌండరీస్ కూడా ఎలా పెట్టుకోవాలి, పెళ్లి తర్వాత మనం అత్తమామ మన దగ్గర ఉంటారా, దూరంగా ఉంటారా, అది ముందు క్లారిటీ ఉండాలి. తర్వాత లేదు నా దగ్గర ఉండొద్దు అంటే వాళ్ళు అఫెండ్ అవుతారు. పెళ్లి తర్వాత విడదీసినట్టు అవుతుంది వాళ్ళది. పెళ్లికి ముందే ఆ కమ్యూనికేషన్ ఉంటే, ఆ ప్రయారిటీస్ ఉంటే, ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అనేది క్లారిటీ అనేది చాలా ఉండాలి. ఇది జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నాను, బట్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో వాటిని ఇప్పుడు చెప్పినవి అయితే అన్ని ఇంపార్టెంటే, అవి కాకుండా కూడా ఇంకేదైనా ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ మెంటలీ ప్రిపేర్డ్. ఓకే మా లైఫ్ పార్ట్నర్కి ఇది ఇష్టం ఉండదు, అయినా కానీ నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. తను కూడా మోయడానికి సిద్ధంగా ఉంటారు. లేదంటే వాళ్ళు మోయరు, ఇంకా అంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు. మా పేరెంట్స్ నువ్వు చూడట్లేదు, పెళ్లికి ముందు చెప్పాల్సింది, అండ్ నేను అనుకున్నాను చెప్పాల్సింది అని కూడా అన్నారు. అప్పుడు బై డిఫాల్ట్ అజంప్షన్లు ఉంటారు, ఎవరు అజంప్షన్ కాళ్ళకు ఉంటుంది. సో ఈ సర్ప్రైజెస్ అన్ని పెళ్లికి ముందు ఉంటే బాగుంటుందండి, పెళ్లి తర్వాత కాదు. పెళ్లికి ముందు సర్ప్రైజ్ అనలేము, దాన్ని అవేర్నెస్ అంటారు. కానీ అదే విషయం పెళ్లి తర్వాత మాత్రం సర్ప్రైజ్ అయిపోతుంది, పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు 1000 అబద్ధాలు కాదు, 100 అబద్ధాలు కాదు, ఒక అబద్ధం కూడా, ఒక సర్ప్రైజ్ కూడా చాలా డిస్ట్రాక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.